హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను మీ అందరికీ బ్లాక్ హెడ్స్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, ఎఫెక్టివ్గా పనిచేసే ఒక హోమ్ రెమెడీ మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందు వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, స్కిన్ చాలా వరకు డ్రై అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా వాటర్ అనేది ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ అయినా తాగండి, ఒకవేళ మంచినీళ్ళు అవ్వకపోయినా కానీ. సో నేనైతే ఇక్కడ హిమాలయ వాళ్ళది కోకో బటర్ ఉన్నది తీసుకున్నాను. మాయిశ్చరైజర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, లేదంటే స్కిన్ అంతా పాడైపోతుందండి, డ్రైగా అయిపోతుంది. సో దీని ఫ్రేగ్రెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను. కోకో బటర్ కదా, చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా తక్కువేనండి, 267 రూపీస్ పడుతుంది అంతే. చాలా డేస్ వస్తుంది, అంటే మీకు ఈ సీజన్ వరకు సరిపోతుంది. కొంచెం తీసుకొని అప్లై చేసుకుంటే ఇలా హ్యాండ్స్ కానీ బాడీ మీరు ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. లెగ్స్కి ఎక్కడైనా డ్రై అవ్వకుండా ఉంటుంది స్కిన్. ఇలాగా స్మూత్గా, ఇలా మరీ హ్యార్ష్గా కాకుండా ఇలా రబ్ చేస్తే స్మూత్గా అది లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కానీ ఇలా మీరు అప్లై చేసిన తర్వాత జస్ట్ అలా ముట్టుకుంటే చాలు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలానే రాసుకున్న తర్వాత మీరు ఫ్రేగ్రెన్స్ చూడండి, చాలా బాగుంటుంది. ఆ ఫ్రేగ్రెన్స్ అనేది ఇష్టపడిపోతారు మీరు కూడా, అంత బాగుంటుంది స్కిన్ అనేది. సో ఖచ్చితంగా యూజ్ చేసి చూడండి, నచ్చుతుందేమో మీకు కూడా. స్కిన్ అనేది మీకు నేను ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తాను. ఈ హ్యాండ్కి అప్లై చేశాను, ఈ హ్యాండ్కి అప్లై చేయలేదండి. సో అది చూడండి ఎలా డ్రైగా ఉందో, అప్లై చేసుకుంటే చూడండి ఎంత స్మూత్గా కనిపిస్తుందో. సో ఇప్పుడు బ్లాక్ హెడ్స్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చో చూసేద్దామా మరి. అలానే హెయిర్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది కదా వింటర్ సీజన్కి. సో నేనైతే ఇక్కడ లారియల్ హెయిర్ సిరమ్, ఎప్పుడు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో కూడా చేశాను. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే హెయిర్ కొంచెం బాగుంటుందన్నమాట, మరీ చిక్కులు పడిపోకుండా అలా ఉంటుంది. హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత తడి మీదనే అప్లై చేసి హెయిర్ అంతా ఆరబెట్టుకోవాలి అది. సో చూడండి, బ్లాక్ హెడ్స్కి ఫస్ట్గా ఒక కప్ తీసుకుని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ శనగపిండి. సాల్ట్ అనేది మీరు ఇంకొంచెం 1/2 స్పూన్, అంటే 1 స్పూన్ అంటే నేను చిన్న స్పూన్ది చెప్తున్నాను, ఓకేనా. నేను ఇక్కడ కొంచెం ఇంకా మీడియం సైజ్ స్పూన్ యూజ్ చేశాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ పంచదార, పచ్చిపాలు, అంటే మిక్స్ అవడానికి సరిపడా పచ్చిపాలు కూడా వేసుకోండి. జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా స్మూత్గా కలిసే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా నోస్కి ఇలా డౌన్వర్డ్స్ మొత్తం కూడా నీట్గా అప్లై చేసుకోండి. మరీ హ్యార్ష్గా రుద్దేయొద్దు, జస్ట్ అలా అప్లై చేసుకుని ఒక 2 minutes లైట్ మసాజ్ ఇచ్చేసి అలా ఇప్పుడు మనం వదిలేసేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మినిమం ఒక 15 minutes to 20 minutes అలా వదిలేసేయండి. పసుపు మాత్రం బయట మీరు ప్యాకెట్ పసుపు అయితే వాడొద్దు, ఓకేనా. న్యాచురల్గా ఆడిచ్చిన పసుపు యూజ్ చేయండి. 20 minutes తర్వాత ఇలా వాష్ చేసేసేయండి. బ్లాక్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇవి న్యాచురల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, కీప్ స్మైల్, టేక్ కేర్.